హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అభిమాన హీరో అనే మరో కథను వినేద్దామండి. తేజ, ఈరోజు సాయంత్రం మన అభిమాన హీరో రమణ మన ఊరికి వస్తున్నాడట. నువ్వు వస్తావా అన్నాడు కృష్ణ. మర్నాడు పరీక్షకు చదువుకుంటున్న తేజ అది విన్న వెంటనే చదువుకుంటున్న పుస్తకం మూసి, కృష్ణ, నిజంగానా? రమణ గారిని నేరుగా చూసి మాట్లాడాలని, ఆయనతో ఫోటోలు తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అయినా ఆయన మన ఊరికి రావటం ఏమిటి? నేను నమ్మను అన్నాడు. నిజం తేజ, మా మామ చెప్పారు. నీకు రమణ అంటే చాలా ఇష్టమని నీ ఇంటికి వచ్చి చెబుతున్నాను. ఈ సాయంత్రం 6 గంటలకు రమణకి సన్మానం చేయబోతున్నారు. సన్మానం ముగిసిన తర్వాత రమణ తన అభిమానులతో కొంతసేపు మాట్లాడతారట. నేను వస్తాను అంటూ కృష్ణ వెళ్ళిపోయాడు. తేజ ఆలోచించసాగాడు. మరునాటి పరీక్షకు బాగా చదువుకోమని అమ్మ చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. తాను అభిమాన హీరోని చూడటానికి వెళ్తానంటే అమ్మ కొడుతుంది. అందువలన బయటికి ఎలా వెళ్లాలో ఆలోచించసాగాడు. తరువాత తేజ మంచి బట్టలు వేసుకుని తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, రేపటి పరీక్షలు నాకు చాలా సందేహాలు ఉన్నాయి. అందువలన నా ఫ్రెండ్ వద్దకు వెళ్లి రాత్రి వరకు అక్కడే చదువుకొని వస్తాను. ఒంటరిగా ఇక్కడ చదవలేకపోతున్నాను అన్నాడు. సరే, బాగా చదువుకో. అక్కడ టీవీ చూడకుండా బుద్ధిగా చదువుకొనిరా. రేపు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అమ్మ అనటంతో సరే అని తేజ వెళ్ళాడు. హీరో రమణకి సన్మానం ముగిసిన తర్వాత అతని అభిమానులు చుట్టుముట్టారు. కొంతసేపటికి అందరూ వెళ్లిన తర్వాత రమణ కారులో ఎక్కేటప్పుడు కృష్ణ వెళ్లి, సార్, నేను 9వ తరగతి చదువుతున్నాను. మీరు నా అభిమాన హీరో. మీరు మా ఊరికి వస్తున్నారని సంతోషంతో రేపు పరీక్షకు చదువుతున్న పుస్తకాలు పక్కన పెట్టి మీ వద్దకు వచ్చాను. నాకు పరీక్ష కన్నా మీరు ముఖ్యం. నాకు అంత అభిమానం అన్నాడు. చూడు బాబు, నీ అభిమానానికి సంతోషంగా ఉంది. కాని నన్ను చూడడానికి చదువులు ఆపి రావటం మంచిది కాదు. నీలాంటి పిల్లలకు చదువులు చాలా ముఖ్యం. పరీక్షలో కష్టపడి చదివి పాస్ అవ్వాలి. పెద్ద చదువులు చదివి బాగా సంపాదించి నీ తల్లిదండ్రులను సుఖపెట్టాలి. కత్తితో పండ్లు కోసుకొని తినవచ్చు, గొంతును కోసి చంపవచ్చు. అభిమానం అలాంటిదే. నీ అభిమాన హీరోలపై అభిమానం ఉండవచ్చు, కాని అది అతిగా ఉండకూడదు. ఈరోజు నా కొరకు నువ్వు చదవకుండా వచ్చావు. దానివలన రేపు పరీక్ష సరిగా వ్రాయలేకపోతావు. అందువలన నీకు మార్కులు తక్కువగా వస్తుంది. నీకు మార్కులు తక్కువ రావటానికి నేను కారణం కదా. ఇప్పుడు నీకు తెలిసిందా నువ్వు చేసిన తప్పు? ఇంటికి వెళ్లి బాగా చదువుకొని రేపు పరీక్ష బాగా వ్రాయి అంటూ హీరో రమణ తాను సంతకం పెట్టి ఉన్న ఒక ఫోటోను తేజాకి ఇచ్చాడు. తేజాకి తన తప్పు తెలిసింది. సార్, మీరు నిజ జీవితంలో కూడా హీరోనే. ఈ రోజు నుండి నాకు మీపై అభిమానం ఇంకా పెరిగింది. నేను బాగా చదివి పరీక్షలు రాస్తాను అంటూ ఇంటివైపు వడివడిగా అడుగులు వేశాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.